అందరికీ జై భీములు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, బహుజనులకి, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి ముందుగా మా జై భీములు. జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ పార్టీ వ్యవస్థాపకులు జాతీయ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు ఈ మీడియా సమావేశంలో ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా అధికారంలోకి వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఓట్లతో గద్దెలెక్కిన ఆధిపత్య కులాల వారు దళితుల మీద, దళిత మహిళల మీద దాడులు చేపిస్తున్నారు. అలాంటి మానుకుంటే ఏ ప్రభుత్వానికైనా మళ్ళీ ఇంకొకసారి బ్రహ్మరథం పట్టడానికి అవకాశం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రకారమే నడుస్తూ కానీ ఎర్రబుక్కు రాజ్యాంగం అని కొంతమంది, రాజారెడ్డి రాజ్యాంగం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విమర్శించటం, ఎర్రబుక్కు రాజ్యాంగం అని లోకేష్ బాబుని విమర్శించటం ఇవన్నీ కరెక్ట్ కాదు. పరిపాలన కరెక్ట్గా ఉండాలి. మహిళలపై దాడులు, నిన్ననే అడిగొప్పల గ్రామంలో ఒక దళిత మహిళల మీద, రైతు కూలి మహిళల మీద దాడులు చేపిస్తున్న ఆధిపత్య కులాలకి నేను ఒకటే చెబుతున్నా, అధికారం శాశ్వతం కాదు. 20 సంవత్సరాలకి మాచెల నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేయబట్టే బ్రహ్మారెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలిపించగలిగారు. మా బహుజనులు కానీ, రైతు కూలి మహిళలు కానీ, బహు కళాకారులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తిరగబడి అధికారానికి తీసుకొస్తే ఈరోజు మహిళల మీద దాడులు చేసి మహిళలను కించపరుస్తున్న ఆధిపత్య కులాలకే పెత్తనం ఇస్తున్నారు. కానీ ఎస్సీలకి పెత్తనం లేదు, దళితులకి పెత్తనాలు లేవు, బీసీలకి పెత్తనాలు ఉండవు, మైనార్టీలకి పెత్తనాలు ఉండవు. జగన్ ప్రభుత్వంలో రెడ్డిల ప్రభుత్వం అధికారం జూలం సాగిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మవారికి జూలం అధికారాన్ని, పవర్ని చూపిస్తున్నారు. ఈ పవర్ అనేది శాశ్వతం కాదని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మా పల్లెల మీద పెత్తనాలు సాగించి మాకు సారాయిలు పోపించి డబ్బులు ఎదజమ్మి మాకు తగాదలు పెట్టి మా దళిత జాతి నాయకత్వాలు అనుసుతున్నారని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశంలో మా దళిత నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, మైనార్టీ నాయకులు ఉన్నారు, ఎస్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు మీరు పెత్తనాలు ఇచ్చి ఎప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు చేస్తారని కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఇలా చేయబట్టే ఆ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యంత మెజార్టీకి సీట్లు ఇవ్వటానికి అన్ని కులాల త్యాగ ఫలితమే కానీ ఒక తెలుగుదేశం వాళ్ళు త్యాగం చేశారు, వైసీపీ పార్టీ వాళ్ళు త్యాగం చేసా అంటం అనేది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా మా ఓట్లతోనే, బహుజన ఓట్లతోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా ఈ రోజున సంక్షేమ పథకాలు అందటం లేదు. నిన్న అసెంబ్లీలో సంక్షేమ పథకాల గురించి లోకేష్ బాబు గారు మాట్లాడటం అనేది చాలా సంతోషకరమైన వార్త. అన్ని సామాజిక వర్గాలకి అమ్మఒడిని, తల్లికి వందనం అనే పథకాన్ని పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రీ గ్యాసులు అన్నారు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఇవన్నీ కూడా పరిపాలనలో ఘాట్లోకి వచ్చిన తర్వాత అమలు చేస్తారని చంద్రబాబు గారి నాయకత్వం మీద, అలాగే మా కళామ తల్లి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ మాటల ప్రకారం బ్రహ్మరథం పట్టారు, పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, ఒకటి ఆంధ్రప్రదేశ్లో గుర్తులు పెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు. దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. ప్రభుత్వ అధికారులను బెదిరించడం కానీ, సామాన్య మానవులను బెదిరించడం కానీ, అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. ఇలా బ్రహ్మారెడ్డి గారు గెలిచినారంటే అన్ని రాజకీయ పార్టీలు కానీ ఏ పార్టీలో ఉన్నా ముందు 20 సంవత్సరాల అధికారంలో లేదు మాచెల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి కావాలని, ఆయన నాయకత్వం కావాలని ప్రజలు ఓటులు వేసి గెలిపిస్తే ఈ రోజున ఆయన పరిపాలన చేయనీయండి, అధికారంలోకి రానియండి, ఆయన పరిపాలన సాగించండి. ఈ లోపలనే పల్లెల మీద దాడులు, ప్రతి ఒక్కరి మీద దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక రైతు కూలి మహిళల్ని మీరు
ఇబ్బంది పెట్టారు, అధికార పార్టీ అని మీరు జులం చూపిస్తే మేము రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాల్సి వస్తుంది. మా రాజ్యాంగం, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మా తాత అంబేద్కర్ గారి భిక్షతోనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఎర్రబుక్కు రాజ్యాంగం అని మాట్లాడితే ఒప్పుకోము, రాజారెడ్డి రాజ్యాంగం అని మరి జగన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నానని కూడా ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి పల్నాడు ప్రాంతంలో దౌర్జన్యాలు, అరాచకాలు ఆపండి, ఆపకపోతే మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. బహుజనులు అందరిని ఏకం చేసుకొని అని కూడా మహిళా సంఘాలను గౌరవించండి. మహిళా సంఘాలకు హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండు రాజకీయ పార్టీలు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఒప్పుకోము, ఎర్రబుక్కు రాజ్యాంగం అని విమర్శిస్తే ఒప్పుకోము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు త్యాగాలతో రాజ్యాంగం రాశారు, కానీ మీ త్యాగాలు కావు. ఆధిపత్య కులాలు ఇలా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను. జై భీమ్, జై నటరాజ, జై జై కళామ తల్లి.